రికార్డ్ స్టార్ట్. ఓకే. ఇవి అసైన్ అనేది ఎప్పుడు యూజ్ చేద్దాం అంటే ఒక వేరియబుల్ని ఒక దానికి అసైన్ చేస్తాం. ఏదైనా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం అన్న ఒక వాల్యూని పాస్ చేద్దాం అనుకున్నప్పుడు మనం అసైన్ యూజ్ చేస్తాం. అసైన్ యాక్టివిటీ. ఓకే. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ నేమ్ ప్రొవైడ్ చేస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే వాల్యూ పాస్ చేద్దాం అనుకున్నా ఆ వాల్యూ. ఓకే. ఇప్పుడు ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్ గా మనం షార్ట్ కట్ కీ అయితే కంట్రోల్ కే. ఓకే. ఫర్ సపోజ్ స్ట్రింగ్ వేరియబుల్ ఇక్కడ ఎస్టీఆర్ వేర్ అని వచ్చింది కదా, ఆటోమేటిక్ గా వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే. వేరియబుల్ టైప్ బై డిఫాల్ట్ గా స్ట్రింగ్ అనేది అవుతుంది. మనం మన ఇన్పుట్ బట్టి మనం వేరియబుల్ టైప్ చేంజ్ చేసుకోవాలి. ఓకే. మనకి దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్: బూలియన్, ఇంటీజర్, స్ట్రింగ్, ఆబ్జెక్ట్ కెన్ హోల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ, ఓకే. data table, and array of values. And also if you want to use any other thing else, we have to click on browse for types. There we have thousands of variables are there. We can use anything based on our input. మామూలుగా ఇంకా షార్ట్ కట్ లేదంటే మామూలు వేరియబుల్ క్రియేట్ చేద్దాం అంటే ఇలాగా వేరియబుల్ నేమ్, అది ఏదైతే టైప్ ఉంది దాని స్కోప్, ఏదైనా డిఫాల్ట్ వాల్యూ ఇద్దాం అనుకుంటే ఇస్తాం, లేకపోతే లేదు. ఓకే. మామూలు గణేష్ అని అసైన్ చేశాను వాల్యూ. ఓకే. ఎలాగైనా వాల్యూ రాసుకోవచ్చు, లేకపోతే మనం ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ కూడా మీరు వేరు పాస్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. ఓకే. మనం అవుట్పుట్ని ప్రింట్ చేద్దాం అనుకుంటే రైట్ లైన్ యాక్టివిటీ, రైట్ లైన్ అని యూజ్ చేసుకోవచ్చు, లాగ్ మెసేజ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు యూజ్ చేయాలంటే సేమ్ రెండు అవుట్పుట్ ఇక్కడ అవుట్పుట్ ప్యానల్లోనే చూపిస్తాయి. డిఫరెన్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ఆర్కెస్ట్రేట్ నుండి రన్ చేస్తాం అనుకోండి జాబ్స్, ఓకే. అది సర్వర్ నుండి, అప్పుడు ఈ లాగ్ మెసేజెస్ అనేవి అక్కడ చూపిస్తాయి. అదే మనం రైట్ లైన్ యూజ్ చేసామంటే ఓన్లీ ది రైట్ లైన్ అనేది విత్ ఇన్ యూఐపాస్ స్టూడియో ఓన్లీ మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే. అది ఒక ఆర్కెస్ట్రేట్ నుండి రన్ చేసినప్పుడు మనం లాగ్ మెసేజెస్ యూజ్ చేయాలి, రైట్ లైన్ చేయకూడదు. రైట్ లైన్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే మనం ఆర్కెస్ట్రేట్ సర్వర్లో రన్ చేస్తున్నాం బాట్ని. ఈ రైట్ లైన్ అనేది ఓన్లీ స్టూడియోలోనే వస్తుంది, మనం స్టూడియో ఓపెన్ చేయము అప్పుడు రన్ చేసినప్పుడు ఆర్కెస్ట్రేట్ నుండి. ఓకే. అప్పుడు లాగ్ మెసేజ్ యాక్టివిటీ యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు నేను జస్ట్ ఆ వేరియబుల్ పాస్ చేస్తున్నాను, స్ట్రింగ్ వేర్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాగ్ లెవెల్స్ ఉన్నాయి, ఏదైనా పెట్టుకోవచ్చు. ఫ్యాటిల్, ఎర్రర్, వార్నింగ్, ఇన్ఫో, ట్రేస్. ఇప్పుడు నేను రన్ కరెంట్ ఫైల్ అంటే ఓన్లీ ఏదైతే ఫైల్ ఓపెన్ అయ్యి ఉందో ఆ ఫైల్ రన్ అవుతుంది. రన్ ప్రాజెక్ట్ అయితే మెయిన్ ఫైల్, మనకి ఇక్కడ ఒక ఫైలే ఉన్నది మెయిన్ ఫైల్, మనం ఏదో రన్ ఫైల్ అని క్లిక్ చేయొచ్చు, రన్ అని క్లిక్ చేయొచ్చు. రన్ ప్రాజెక్ట్కి షార్ట్ కట్కి కంట్రోల్ F5, రన్ ఫైల్కి కంట్రోల్ F6. ఓకే. మీరు జస్ట్ హెచ్ ఓవర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు బాట్ రన్ అయ్యింది, మనం ఇక్కడ అవుట్పుట్ ప్యానల్కి వెళ్తే అవుట్పుట్ చూపిస్తుంది. గణేష్ అనేది ప్రింట్ అయ్యింది, వెల్కమ్ టు యూఐపాత్ స్టూడియో. ఓకే. ఇది రైట్ లైన్ యాక్టివిటీ, ఏదైనా అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి వాటికి. And also we have message box, it will display in the message box also. మెసేజ్ బాక్స్ మనకి డిస్ప్లే అయ్యింది, మనకి ఓకే క్లిక్ చేసే వరకు బాట్ రన్ అవుతూనే ఉంటుంది. మనం ఓకే ప్రెస్ చేస్తేనే బాట్ నెక్స్ట్ యాక్టివిటీ కన్ఫర్మ్ అవుతాయి. మనకి ఇక్కడ నెక్స్ట్ యాక్టివిటీస్ ఏం లేవు కాబట్టి బాట్ స్టాప్ అయ్యి. మనం యూజువల్గా ప్రాసెస్లో
మామూలు జస్ట్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడే మెసేజ్ బాక్స్లు వాడతాం, ప్రొడక్షన్లోని ఎక్కడ యూజ్ చేయం, ఎందుకంటే సమ్వన్ హ్యాస్ టు మాన్యువల్ క్లిక్ ఓకే దోస్ థింగ్. Okay. In that case you can use either log message activity or better best practice is use log message. You can see it in the UiPath Studio also, and you can see in the orchestrator. Okay. So right now the things what and all you're saying is totally like okay. For example, we take one example screen like Google and all. So from that page, if you want to automate that page, then we gonna select the exact option like any word or anything. Then we gonna do, or usually this flow what you are saying is applicable for which kind of No, here work just and first I'm starting with initialization of variables, how to create those. Tomorrow okay. class I will tell you about how to automate the web application desktops. Okay, so how to learn about the different kind of variables and each variable where I can use for what purpose I can use. Yeah, if it is the integer, but you know integer variables, string variables are not. I mean, I don't have much knowledge right now. I mean, it has been quite long, so that's why I just want to understand those variables and strings and Yeah, by other. doing practice only you will get to know all those. For suppose integer value is the nothing but number. If any value is the number, then we have to pass it to integer. We have to declare the variable type as integer. If it is a text one, then we have to declare the variable as string. Okay, If it is I true or mean, false kind of thing, then we have to declare the variable as boolean. okay. ఇప్పుడు నా యాక్చువల్ డౌట్ ఏంటంటే ఇప్పుడు సెలీనియంలో మనం కోడ్ రాస్తాం కదా, Ah, జావా కోడ్ అలాగా. అయితే దాంట్లో స్ట్రింగ్స్ అని వేరియబుల్స్ అని చాలా జావా కోడ్లో చాలా ఉంటాయి కదా. ah. సో ఆ టైప్ ఆఫ్ ఏవైనా ఇక్కడ ఉంటాయా, లేకపోతే ఇక్కడ అన్ని ఇదే ఎలా ఉంటది అన్నది సేమ్ అక్కడైతే మీకు సెలీనియంలో ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఇక్కడ సేమ్ అవే వేరియబుల్స్ ఉంటాయి. ఓకే. మీరు అక్కడ స్ట్రింగ్ వేరియబుల్ చూస్తారు, బూలియన్ చూస్తారు, ఇంటీజర్ చూస్తారు, క్యారెక్టర్ చూస్తారు, డబుల్ వాల్యూ చూస్తారు. సేమ్ అదే వాల్యూస్ ఇక్కడ కూడా ఉంది. మీకు అది ఏదైతే వేరియబుల్ టైప్ అది తెలీదో అప్పుడు ఆబ్జెక్ట్ అని డిఫైన్ చేస్తే ఇట్ కెన్ హోల్డ్ ఎనీ టైప్, వెదర్ ఇట్ ఈస్ స్ట్రింగ్, ఇంటీజర్, బూలియన్ ఆర్ ఎనీథింగ్, ఇట్ కెన్ హోల్డ్ ఆబ్జెక్ట్. ఓకే. ఈ వేరియబుల్ కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఏ కోడింగ్ లాంగ్వేజ్ లో సేమ్, స్ట్రింగ్, ఇంటీజర్ అవి. ఓకే. ఫర్ సపోజ్ ఓకే మేము ఒక వెబ్ అప్లికేషన్ ఆటోమేట్ చేద్దాం అనుకో. సరే మీరు అది చూస్తా అన్నారు కదా, ఒకటి చూపిస్తాను. మామూలు మీకు యూఐపాత్ స్టూడియోలో ఏ యాక్టివిటీస్ ఉన్నాయో మీకు ఏం ఐడియా లేదు మామూలుగా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రికార్డింగ్ క్లిక్ చేసి వెబ్ రికార్డ్, అంటే మనం వెబ్ అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేషన్ వెబ్ రికార్డింగ్ క్లిక్ చేస్తారు ఇక్కడ. ఇవైతే మామూలుగా మనకి యాక్టివిటీస్ తెలిస్తే ఇవన్నీ మాన్యువల్గా ఒకటి తీసుకుంటాం, మనకు అది తెలియదు కాబట్టి స్టార్టింగ్ రికార్డ్ క్లిక్ చేస్తాం, ఆటోమేటిక్గా ఇదే రికార్డ్ చేసి మనకు అవుట్పుట్ అది వర్క్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఎప్పుడైతే స్టాప్ చేద్దాం అనుకున్నప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేస్తే చాలు. ఇప్పుడు నేను రికార్డ్ క్లిక్ చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా రికార్డింగ్ స్టార్ట్ అయింది. చూసారు ఇప్పుడు ఐడెంటిఫై చేస్తాను. నిన్న మనం గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేయాలి మీ దాంట్లో, అప్పుడు ఇది చూపిస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి. ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాం. ఓకే. దాని తర్వాత నేను ప్రెస్ ఎంటర్ చేస్తాను, ఎంటర్ని పాస్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా ఈమెయిల్ ఐడి ఎంటర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. ఒకవేళ ఏమైనా పాజ్ ఇద్దాం అనుకుంటే మనం F2 ప్రెస్ చేస్తే 3 సెకండ్స్ పాజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈమెయిల్ ఎంటర్ చేయగానే మమ్మల్ని క్యాచ్లో ఉన్నదంతా చూపిస్తుంది కదా, అది పోవడానికి నేను ప్రెస్ F2 తీసి అది రిమూవ్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనేది సెన్సిటివ్ డేటా, అందుకే మనం ఇక్కడ మామూలు పాస్వర్డ్ ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేస్తే ఇక్కడ నెంబర్స్ చూపిస్తుంది మనకి ఏదైతే చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం అంటే టైప్ పాస్వర్డ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ తీసుకుంటాం. ఎంటీ ఫీల్డ్ ఎందుకంటే ఫర్ సపోజ్ మనం ఏదైనా అప్లికేషన్ లాగిన్ అయినప్పుడు క్యాచ్లో డేటా ఆల్రెడీ ఉంటుంది, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ సేవ్ అయి ఉండిపోతుంది. ఓకే.
ఆటోమేటిక్గా చూపిస్తే మనం అలా చేయకుండానే ఎంటీ ఫీల్డ్ చేస్తాం. ముందు ఇక్కడ ఎంటీ ఫీల్డ్ చెక్ చేస్తే ఏదైతే వాల్యూ అక్కడ ఉన్నదో అది డిలీట్ అయ్యి న్యూ డేటా ఎంటర్ అవుతుంది ఎంటీ ఫీల్డ్ చెక్ చేస్తే. సో అంటే ఎంటీ ఫీల్డ్ చెక్ చేస్తే ఆ క్యాచీలో ఉన్న డేటా అనేది క్యాచీలో ఉన్నది కాదు, ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఆటోమేటిక్గా మనం సపోజ్ మనం లాగిన్ అయిపోయాం, ఆ సేవ్ చేసుకున్నారు క్రెడెన్షియల్స్, అవి ఆటోమేటిక్గా మీరు ఓపెన్ చేసినప్పుడు అక్కడ చూపించేస్తుంది కదా ఈమెయిల్ ఐడి, జస్ట్ మీరు లాగిన్ క్లిక్ చేస్తారు అంతే. అవును. ఇప్పుడు మీకు అలాగా అక్కడ ఉన్న వాల్యూ కాకుండా కొత్త వాల్యూ ఏదైనా పాస్ చేద్దాం అనుకున్నాను, అప్పుడు ఎంటీ ఫీల్డ్ చెక్ చేస్తే అక్కడ ఏదైతే వాల్యూ ఉందో డిఫాల్ట్ ముందు వాల్యూ అది డిలీట్ చేసి న్యూ వాల్యూ మనకి ఎంటర్ చేస్తుంది ఆ ఫీల్డ్. ఓకే. అంటే ఇప్పుడు లైక్ ఓకే. మనం ఇప్పుడు ఇచ్చిన వాల్యూ పద్దాక అదే కాకుండా ఎప్పటికప్పుడు కొత్తదనేది ఉండాలంటే పాస్ అప్పుడు ఎంటీ చేద్దాం అన్నప్పుడు మనం అది ఇక్కడ ఎంటీ మామూలు ఎంటీ ఫీల్డ్ చెక్ చేసుకున్నాం. ఒకవేళ ఎంటీ ఫీల్డ్ మీరు చెక్ చేయకపోయారు అనుకో, పాస్వర్డ్ ఆల్రెడీ ఉన్నది, మళ్ళీ బాట్ ఇంకో పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంది, దానికి మెర్జ్ అయిపోతుంది రెండు కలిపి, ఒకవేళ మీరు ఎంటీ ఫీల్డ్ చెక్ చేయకపోతే. ఓకే. ఒకసారి ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను, ఇవి స్టార్స్ కేసు సెన్సిటివ్ కాబట్టి ఇవి స్టార్స్ చూపిస్తాను. ఓకే. మళ్ళీ ప్రెస్ ఎంటర్ చేశాను. ఫర్ సపోజ్ ఇప్పుడు జీమెయిల్ ఐడి ఇక్కడ ఉన్నది ఆల్రెడీ, అంటే మనం ఓపెన్ చేయగానే ఇలా జీమెయిల్ ఐడి ఉండిపోయి జస్ట్ మనం క్లిక్ లాగిన్ కొడతాం, సేవ్ క్రెడెన్షియల్స్ చేస్తాం అనుకుంటే. ఇప్పుడు బాట్ ఏం చేస్తుంది, అప్లికేషన్ లాంచ్ చేసింది ఈ బ్రౌజర్ ఇది సైట్ని, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఫీల్డ్కి వెళ్ళి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తుంది, అప్పుడు ఏమవుతుంది glakshmi9496@gmail.com ఈ కొత్త ఈమెయిల్ ఐడి దానికి ఎపెండ్ చేసేస్తుంది అది, ఒకవేళ మనం ఎంటీ ఫీల్డ్ చెక్ చేయకపోతే. ఓకే. అర్థమైందా? అంటే ఒకవేళ ఎంటీ ఫీల్డ్ చెక్ చేయకపోతే మీరు ఇప్పుడు ఎంటీ ఫీల్డ్ మనం చెక్ చేయలేదు ఆప్షన్ ఇక్కడ ఈమెయిల్ దగ్గర, ఈమెయిల్ ఐడి మామూలుగా మనం ఇది అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఆ క్రెడెన్షియల్స్ ఏవై ఉంటాయి కదా మామూలు క్యాచ్లో, దాని ఉన్న వాటికి ఎపెండ్ చేసేస్తాం ఒకవేళ ఎంటీ ఫీల్డ్ చెక్ చేయకపోతే. ఓకే. ఒకవేళ ఎంటీ ఫీల్డ్ మీరు చెక్ చేస్తారనుకో, ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా బాట్ అక్కడికి వచ్చినప్పుడు ఆ పొజిషన్లో ఉన్న డేటాని డిలీట్ చేసి కొత్త వాల్యూ ఎంటర్ చేస్తుంది. ఓకే. ఆ కొత్త వాల్యూ అనేది మనం మాన్యువల్‌గా కీ ఇన్ చేయాలా? లేకపోతే ఎలాగది? మనం మాన్యువల్గా పాస్ చేస్తాం అది, ఓకే. మనం పాస్ చేయాలి బాట్. సరే ఆ రెండు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు లాగిన్ క్లిక్ చేస్తున్నాను, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసాం, పాస్వర్డ్ ఎంటర్ చేసాం, లాగిన్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు లాగిన్ అయ్యింది. ఇప్పుడు నేను ప్రెస్ ఇది ఎస్కేప్ ప్రెస్ చేసి సేవ్ అండ్ ఎగ్జిట్, ఇదే మనకు వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తుంది. మనం ఏదైనా టైప్ చేద్దాం అనుకున్నప్పుడు టైప్ ఇంటూ యాక్టివిటీ యూజ్ చేస్తాం. ఓకే. స్టార్టింగ్ కాబట్టి మీకు ఏది చేయాలో తెలియదు కాబట్టి ఇలా అప్పుడు రికార్డింగ్ యూజ్ చేసుకుంటాం. లేటర్ మనం ఏ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇప్పుడు టైప్ ఇంటూ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసింది, ఈమెయిల్ ఐడి వచ్చి మనం ఏదైతే ఎంటర్ చేసామో అది వచ్చింది. పాస్వర్డ్ అనేది కేస్ సెన్సిటివ్, అందుకే సెక్యూర్గా ఎన్క్రిప్ట్ చేసుకొని అక్కడ నుండి ఈ పాస్వర్డ్ ఇక్కడ పాస్ చేస్తుంది. మనం ఈ పాస్వర్డ్ చూడలేము ఏం ఎంటర్ చేస్తాం, అదే. ఈ ఫీల్డ్లో ఉన్న పాస్వర్డ్. దాని తర్వాత క్లిక్ యాక్టివిటీ లాగిన్ క్లిక్ చేసాం. ఓకే. ఇదంతా ఒక కంటైనర్లో ఉంది. ఎందుకు కంటైనర్ గురించి అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. జస్ట్ మీరు రికార్డింగ్ అడిగే ఏదైనా అప్లికేషన్ ఆటోమేట్ చేద్దాం అందుకే చూపిస్తాను. ఓకే. సో అంటే ఓకే. ఇప్పుడు యూఐ ఐ మీన్ ఆర్‌పిఏలో బేసికల్లీ మనకి కోడింగ్ టైపింగ్ కన్నా యాక్టివిటీ ఈ విధంగా ఉంటదా? అవును. ఇప్పుడు మనకి మామూలుగా మీరు ఏదైనా అప్లికేషన్ ఇప్పుడు డెవలప్ చేయాలనుకో, మీరు HTML కోడ్ అవన్నీ రాయాలి మనకి. ఓకే. ఇక్కడ మనకి ఏం అవసరం, అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్, టైప్ ఇంటూ యాక్టివిటీ డ్రాగ్ చేశాను, ఈమెయిల్ ఐడి ఎంటర్. ఇప్పుడు బాట్ రన్ చేస్తాను చూడండి, బాట్ ఇది లాగౌట్ చేస్తాను, ఈ పేజ్ ఓపెన్ చేసి ఉంచుతున్నాను. ఇది కూడా చేయొచ్చు, ఓపెన్ బ్రౌజర్ పెట్టి ఈ URL పాస్ చేస్తాను, అప్పుడు అప్లికేషన్లో ఓపెన్ అయ్యి అప్పుడు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. నేను ఇప్పుడు మామూలుగా డైరెక్ట్గా రన్ చేస్తున్నాను, అప్లికేషన్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేస్తుంది బాట్. ఇప్పుడు రన్ చేయండి, రన్ కరెంట్. ఇక్కడ బాట్ రన్ చూడండి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసింది, పాస్వర్డ్ ఎంటర్ చేసింది, లాగిన్ క్లిక్ చేసింది, అప్లికేషన్ లాంచ్ అయింది. ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడ ఆల్రెడీ నేను సంథింగ్ కొంచెం ఎంటర్ చేశాను, ఈ గణేష్ అని ఎంటర్ చేశాను, దీనికి పాస్వర్డ్ దానికి ఎంటీ ఫీల్డ్ అనేది చెక్ చేశాను. ఈమెయిల్ ఐడికి మాత్రం ఎంటీ ఫీల్డ్ నేను చెక్ చేయలేదు. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూద్దాం ప్రాపర్టీస్ చేంజ్ చేద్దాం అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు లేటర్ కూడా.
ఇక్కడ చూసారా, ఇది ఎంటీ ఫీల్డ్ అనేది ఫాల్స్ ఉన్నది ఇక్కడ ఓకే. ఈమెయిల్ ఐడికి. అదే ఇప్పుడు మనం పాస్వర్డ్కి వెళ్ళాం అనుకోండి, ఎంటీ ఫీల్డ్ ట్రూ ఉన్నది ఇక్కడ. ఓకే. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు రన్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు కూడా అది వర్క్. అక్కడ చూసారు ఎపెండ్ చేసింది డేటా. ఈ గణేష్ అని ఆల్రెడీ ఉన్నది. ఇక్కడ ఈ కొత్త ఈమెయిల్ ఐడి ఏదైతే మనం పాస్ చేసాం అదంతా ఎపెండ్ చేస్తుంది. ఇప్పుడు ఓకే. ఎంప్టీ ఫీల్డ్ మనం ట్రూ పెట్టడం వలన అది ఇక్కడ ఎంటీ ఫీల్డ్ మనం ఏం పాస్ చేయలేదు అంటే బై డిఫాల్ట్ గా ఫాల్స్ ఉంటుంది అక్కడ. ఓకే. దానివల్ల మనకి అది ఎంటీ ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందు ఎంప్టీ ఫీల్డ్ వచ్చి మీరు ఫాల్స్ అని పెట్టారు కదా, ఫాల్స్ పెట్టినప్పుడు యాక్చువల్గా అదే తీసేసుకొని వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఎంప్టీ ఫీల్డ్ ఇక్కడ మీరు ఏమి సెలెక్ట్ చేయలేదు కదా, సెలెక్ట్ చేయకపోయేసరికి అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో అది ప్లస్ మీరు ఇచ్చిన మెయిల్ ఐడి రెండు తీసుకుంది కదా. అది రెండు తీసుకున్నది అలా తీసుకున్నా. అది నేను ఇక్కడ ఎంటీ ఫీల్డ్ చెక్ చేశాను అనుకోండి, ఇప్పుడు అది అక్కడ ఉన్న వాల్యూని డిలీట్ చేసి కొత్త వాల్యూని ఎంటర్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎంటీ ఫీల్డ్ చెక్ చేశాను అక్కడ, ఇప్పుడు రన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు అక్కడ ఉన్న వాల్యూ అంతా పోయి కొత్త వాల్యూ పాస్ చేస్తాను. ఓకే. చూసారు కదా డిఫరెన్స్. ఓకే. సో అది ఎంప్టీ ఫీల్డ్ అక్కడ మీరు బ్లాంక్ పెట్టారు, యాక్చువల్ ఫాల్స్ అని కాకుండా బ్లాంక్ అని ఉంది. బ్లాంక్ ఉన్నప్పుడు ఏంటంటే అది జస్ట్ ఏదైనా ఫీల్డ్ వాల్యూ ఉంటే ఆ వాల్యూతో పాటు మనం ఇచ్చిన వాల్యూ రెండు చూపిస్తుంది. ట్రూ అయితే కనుక ఉన్న వాల్యూ ఏదైనా కానీ తీసేసి మనం ఇచ్చిన వాల్యూని అందులో డిస్ప్లే చేస్తుంది. మరి ఇక్కడ ఇంకో ఫాల్స్ అని కూడా ఉంది కదా, అది ఎప్పుడు దేనికి యూజ్ అవుతుంది అయితే? అది ఎంప్టీ ఫీల్డ్ ఫాల్స్ అని ఉంది కదా, ఇది అంటే ఈ కేసులో యూజ్ అవుతుంది మన ఫాల్స్ అనేది. వేరే ఆప్షన్ నేను చెక్ చేయడం వల్ల ఇది వచ్చింది. మామూలు ఫాల్స్ ఉన్నా అది సేమ్ ఉన్న వాల్యూని అక్కడ ఉంచి వేరే వాల్యూని డిపెండ్ చేసేస్తుంది. ఓకే. ఫాల్స్ ఉన్నా ఎంటీ ఉన్నా ఒకటే, బై డిఫాల్ట్ గా ఫాల్స్. ఇది మనం ట్రూ పెట్టుకుందాం, ట్రూ పెట్టుకుంటాం. అర్థమైంది. ఓకే. సో అంటే ఇప్పుడు అది మనం అంటే ఆ ఆప్షనింగ్ అనేది చెక్ చేసుకోవాలి అక్కడ ఫస్ట్ థింగ్. ఆ ప్రాపర్టీస్ ని మనం యూటిలైజ్ చేసుకొని దాన్ని బట్టి మనం రిక్వైర్. అదే ఒకవేళ పాస్వర్డ్ మనకి టైప్ ఇంటూ ఉంది కదా, పాస్వర్డ్ అదే యూజ్ చేసుకోవచ్చు. టైప్ సెక్యూర్ టెక్స్ట్ అనే యాక్టివిటీ కూడా ఉన్నది. పాస్వర్డ్స్ ఎంటర్ చేద్దాం ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఈ పాస్వర్డ్ అనేది ఎవరికి ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది, ఎవరికి చూపించు. అదే మనం అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ యాక్టివిటీస్ అన్ని వస్తాయి, తెలుస్తుంటాయి అసలు ఏ యాక్టివిటీస్ ఉన్నాయి. అదే అది వేరియబుల్స్ వెబ్ రికార్డ్. ఫస్ట్ మనం 1 by 1 రికార్డింగ్స్కి వెళ్దాం. ఈ ప్యాకేజెస్ ఐడియా ఉంది కదా, ఏవైనా ప్యాకేజెస్ మనకి లేకపోతే మనం ఆల్ ప్యాకేజెస్కి వెళ్ళి ఆ ప్యాకేజ్ నేమ్ సెర్చ్ చేసుకుంటాం ఇక్కడ.
ఈ ప్యాకేజెస్ నేమ్స్ మనకు తెలియాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు ఏదైనా బేసిక్ రికార్డింగ్ ఏదైనా క్యాలిక్యులేటర్ ఏదైనా ఓపెన్ చేసి చేద్దాం. ఓకే. Basic recording, desktop recording, these are the recordings. Basic will be used for, we can use for any type of, whether it is web application, desktop, or any kind of application we can use. Desktop also we can use it for desktop and web application. Not web application, any desktop related application we can use. ఓకే. Web application will be used for web applications. ఓకే. And image recording will be used for any statics kind of thing, any VM remote desktops that time you want to automate those things, that time we'll go for image automation. Here ఓకే. it will be, it permits only image, text and keyboard automations. We can't use any selectors and all, we can't use. ఓకే. For that we ఓకే. have separate activities are there. Native Citrix also same, like for Citrix are technology only, virtualized machines. And computer vision will be for any, it will be also like for image automations only, this computer vision also. ఓకే. First we'll start with basic recording. మామూలు ఒక నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేస్తాను. బేసిక్ రికార్డింగ్ కి డెస్క్టాప్ రికార్డింగ్ కి డిఫరెన్స్ చూపిస్తాను. ఓకే. మామూలు ఇక్కడ రికార్డ్ క్లిక్ చేశాను. బేసిక్ రికార్డింగ్ మనం చేస్తున్నాము, రికార్డ్ క్లిక్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను మామూలుగా టైప్ చేశాను టెక్స్ట్. ఇప్పుడు ఎస్కేప్ కి పాస్ అంటే రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా. సేవ్ అండ్ ఎగ్జిట్ కూడా. ఓకే. ఇప్పుడు బేసిక్ రికార్డింగ్ సెలెక్టర్ చూపిస్తున్నా. ఏదైనా యూఐపాత్ అనేది ఐడెంటిఫై చేసేది బేస్డ్ ఆన్ సెలెక్టర్స్ ఓన్లీ. ఇట్ విల్ ఐడెంటిఫై ఎనీ ఎలిమెంట్. దిస్ ఈస్ ద సెలెక్టర్ ఫర్ దట్ ఎలిమెంట్. ఓకే. ఇక్కడ ఫైల్ నేమ్ లో టైటిల్ చూస్తే మనకి ఇక్కడ అన్టైటిల్ నోట్ ప్యాడ్ అని ఉన్నది. ఇక్కడ స్టార్ అన్టైటిల్ నోట్ ప్యాడ్. ఓకే. ఇక్కడ సెలెక్టర్ వ్యాలిడేట్ వచ్చింది. బేసిక్ రికార్డింగ్ అనేది బేసికల్ గా మొత్తం ఫుల్ సెలెక్టర్ ని చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే. దిస్ ఈస్ ద సెలెక్టర్ ఫర్ దట్. ఇప్పుడు సేమ్ దాన్ని డెస్క్టాప్ రికార్డింగ్ యూజ్ చేసి చూపిస్తాను. రెండింటికి డిఫరెన్స్. మనం ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. మనకి బేసిక్ రికార్డింగ్ జనరేట్ చేసిన అవుట్పుట్ బేసిక్ రికార్డింగ్ అనేది ఓన్లీ వన్ యాక్టివిటీ వచ్చింది చూడండి. ఇక్కడ ఓన్లీ వన్ యాక్టివిటీలో మొత్తం ఫుల్ సెలెక్టర్ వచ్చింది. డెస్క్టాప్ రికార్డ్ అనేది ఫుల్ సెలెక్టర్ అవ్వదు, మనకి పార్షల్ సెలెక్టర్స్ వస్తుంది. ఇక్కడ ఒక అటాచ్ విండో వచ్చింది అంటే ఆ కంటైనర్లో ఆ విండోలో మనం ఏవైతే చేస్తున్నామో ఇండివిజువల్గా ఒక 1 by 1 యాక్టివిటీ ఇక్కడ వస్తాయి మనకి. ఓకే. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు డెస్క్టాప్ దాంట్లో ఏంటంటే మనం మల్టిపుల్ విండోస్ కూడా చేసుకోవచ్చు. అలానా? ఆ డెస్క్టాప్ లో మల్టిపుల్ విండోస్కి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది ఇది. అదే. ఓకే. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు డెస్క్టాప్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ విండోస్ మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. అదే కనుక మీరు బేసిక్ దాంట్లోకి వెళ్తే సింగిల్ విండో కింద వస్తది. అంతేనా? లేకపోతే అలా బేసిక్ దాంట్లో కూడా అది కాదు. బేసిక్ రికార్డింగ్ అనేది ఫుల్ సెలెక్టర్ మనకు చేస్తుంది. కంపేర్ టు డెస్క్టాప్ రికార్డింగ్, బేసిక్ రికార్డింగ్ విల్ బి స్లో బికాస్ ఇట్ ఈస్ జనరేటింగ్ ఫుల్ సెలెక్టర్స్. ఇట్ హ్యాస్ టు వెయిట్ ఫర్ ద ఎంటైర్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్, దట్ సెలెక్టర్ ఈస్ ఫౌండ్. వేరస్ డెస్క్టాప్ రికార్డింగ్ మనం ఇది ఒకే పేజ్ లోని మల్టిపుల్ యాక్షన్స్ చేద్దాం అనుకున్నప్పుడు మనం డెస్క్టాప్ రికార్డింగ్ యూజ్ అవుతుంది. అక్కడ ఓన్లీ మెయిన్ సెలెక్టర్ అనేది ఇందులో ఉంటుంది మనకి. ఇప్పుడు బేసికల్ గా సెలెక్టర్ జనరేట్ అయ్యింది మాత్రం సేమే. ఎడిట్ సెలెక్టర్, కంట్రోల్ సి.
ఇది మనకు బేసిక్ రికార్డింగ్ సెలవు. ఓకే. ఇప్పుడు డెస్క్టాప్ లో మనకు ఒక అటాచ్ విండో వచ్చింది, అందులో మనకు ఒక ఓకే. సెలెక్టర్ ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ లైన్ ఒకటే ఉంది. ఇది టైటిల్లో ఉన్నది. ఇది ఇండివిజువల్ ఫస్ట్ లైన్ అనేది డిజేబుల్ గా ఉన్నది. ఇక్కడ ఓకే. ఓన్లీ 2 లైన్స్ ఎనేబుల్ లో ఉన్నాయి. ఓకే. బేసిక్ దాంట్లో ఏంటంటే ఓవరాల్ మొత్తం అయితే గాని డిస్‌ప్లే చేయదు. డెస్క్‌టాప్‌లో ఏంటంటే ఈచ్ ఇండివిడ్యువల్ యాక్షన్‌ని అన్నట్టుగా డిస్‌ప్లే చేస్తది. ఇప్పుడు మనం బేసిక్ రికార్డింగ్ యూజ్ చేసి ఏదైనా ఆటోమేషన్ చేసాం అనుకోండి, ఫర్ సపోజ్ హ్మ్. మనకు టైటిల్ చేంజ్ అయింది, హ్మ్. అప్పుడు మొత్తం ఆ పేజ్ లో మనం ఎన్నైతే యాక్షన్ చేద్దాం ప్రతి ఫర్ సపోజ్ వీ హ్యావ్ 10 యాక్టివిటీస్ ఆర్ దేర్, 10 ఎలిమెంట్స్ లైక్ క్లిక్ యాక్టివిటీస్ ఆర్ దేర్. In that case, if title got changed means we have to do change for all 10 activities ఓకే. in the basic recording. If we go for desktop recording, the title will contains only in the attached window, first level one. That container only it contains. Just will change the title inside. And remaining whatever activities are there inside, we no need to do any changes. Because సో here only title part only changed. ఓకే. సో విచ్ మీన్స్ ఇన్ బేసిక్ రికార్డింగ్ వి హావ్ టు ఓకే. నాకు ఒకసారి యాక్చువల్‌గా మీరు మనం చెప్పింది mostly ఇప్పుడు will prefer desktop recording only. ఇప్పుడు మీరు చెప్పింది ఇంకొకసారి చెప్పరా? ఇప్పుడు బేసిక్ రికార్డింగ్‌లో ఒక 10 చేంజెస్ ఉన్నాయంటే గనక మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 లైన్స్ ఉన్నాయండి. ఆ 3 లైన్స్‌లో మనం ఓన్లీ ఫస్ట్ లైన్‌కి ఒకటే చేంజ్ చేసామనుకోండి. సమ్ చేంజెస్ చేసాం ఫస్ట్ లైన్ వరకే. సో అప్పుడు మిగతా లైన్స్‌లో కూడా ఏదైనా చేంజ్ చేయాల్సి ఉంటదా? అవసరం లేదా? అసలు ఎలాగా? అవసరం లేదు. ఇప్పుడు మనకి ఓన్లీ ఇక్కడ ఈ ఫీల్డ్స్ తీసుకుంటే మనకు ఓన్లీ టైటిల్ ఒకటి చేంజ్, రిమైనింగ్ అన్ని సేమే మనకి. ఇది యాప్ అనేది నోట్ ప్యాడ్ కాబట్టి నోట్ ప్యాడ్ డాట్ ఈఎక్సి, ఏఎన్ఎం టెక్స్ట్ ఎడిటర్, ఇది ఎడిటబుల్ టెక్స్ట్ అనొచ్చు. ఓన్లీ టైటిల్ వల్ల మనం ఏదైనా ఫైల్ నేమ్ ఇచ్చుకుందాం అంటే టైటిల్ ఒకటి చేంజ్ అవుతుంది మనకి ఇక్కడ. ఓకే. ఇక్కడ అంతే కదా! మరి డెస్క్‌టాప్‌లో కూడా అంతే కదా! అవును, డెస్క్టాప్ లో ఓన్లీ మనం కంటైనర్ లో మెయిన్ కంటైనర్ లో సెలెక్టర్ చేంజ్ చేస్తున్నాం. ఇవ ఒకసారి ఇక్కడ చూసారా, డెస్క్టాప్ రికార్డింగ్ లోని మనకు ఒక కంటైనర్ అటాచ్ విండో వచ్చింది, అందులో మల్టిపుల్ యాక్షన్స్ విండోస్ అన్ని మనకి ఇలా వస్తాయి ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇంకో నోట్ ప్యాడ్ ఫైల్ తీసుకోండి. ఓకే సరే, మీకు మల్టిపుల్ యాక్షన్స్ చేసి చూపిస్తాను. బేసిక్ రికార్డింగ్ యూజ్ చేసి ఇప్పుడు టైప్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో వాల్యూ చేద్దాం. ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేస్తుంది, సేవ్ అండ్ ఎగ్జిట్. ఇప్పుడు మనకు చూసారా మొత్తం 2 టైప్ ఇంటూ యాక్టివిటీస్ వచ్చాయి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మనం మనకి మామూలుగా అక్కడ యూఐ పాత్ స్టూడియో అని 2 ఇచ్చారు. ఓకే. అందుకని 2 వచ్చాయి. లెట్స్ సే యూఐ పాత్ ఫస్ట్ లైన్. ఆ నెక్స్ట్ కింద సెకండ్ లైన్‌లోకి మనం ఏదైనా ఇవ్వాలన్నప్పుడు సెకండ్ లైన్ లోకి ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఎంటర్ చేసి హ్మ్. ఎంటరా? ఎంటర్ చేస్తే ఫస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం జస్ట్ ఎన్విరాన్మెంట్ డాట్ న్యూ లైన్ అని పెట్టుకుంటాం, అంటే న్యూ లైన్కి వెళ్ళడానికి. సపోజ్ మీరు ప్రెస్ యూఐపాద్ ఎంటర్ చేసి ఎంటర్ పాస్ చేసినా వస్తుంది, మళ్ళీ అక్కడే ఈ స్టూడియో కూడా టైప్ అవుతుంది. ఇప్పుడు నేను యూఐపాద్ స్టూడియో ఎన్విరాన్మెంట్ డాట్ న్యూ లైన్ అంటే న్యూ లైన్కి వెళ్ళి స్టూడియో టైప్ చేస్తుంది. ఓకే. ఫర్ సపోజ్ ఐ డిలీటెడ్ దిస్. మళ్ళీ ఇక్కడ సెలెక్టర్ మనకు ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ముందు మామూలు నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు అన్టైటిల్ నోట్ ప్యాడ్ అని ఉన్నది. మనం ఏదైనా వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు సేవ్ చేయాలి కాబట్టి స్టార్ అని యాడ్ అవుతుంది కదా. ఆ! ఇప్పుడు మనకు సెలెక్టర్ చూస్తే ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది చూడండి.
ఈ టైప్ ఇంటూ సెలెక్టర్కి వెళ్తున్నాను. చూసారు ఫెయిల్డ్ ఇది. బికాస్ ఇక్కడ టైటిల్ అనేది ఏం తీసుకుని స్టార్టింగ్ ఏదైతే మనం నోట్‌ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు టైటిల్ ఇది ఎంటర్ చేసినప్పుడు. ఇప్పుడు మనం ఓకే. సమ్ వాల్యూ ఎంటర్ చేసాం కాబట్టి మామూలు నోట్‌ప్యాడ్ ఫైల్ అనేది స్టార్ యాడ్ చేస్తుంది సేవ్ చేయాలని చెప్పి. ఓకే. అది బాట్ ఓకే. ఏమో రికగ్నైజ్ చేయలేదు ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ ఎంటర్ చేస్తాను ఇక్కడ. అంటే హ్మ్. సేమ్ యాజ్ ఇట్ ఫైల్ నేమ్ పెట్టాను. ఇప్పుడు వాలిడేట్ క్లిక్ చేస్తే వాలిడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను జస్ట్ సేమ్ దీన్ని కూడా స్టార్ పెడతాను ఇక్కడ. ఇప్పుడు రన్ చేస్తాను. ఓకే అటు ఓకే ఫస్ట్ యాక్టివిటీకి సెకండ్ చేసినప్పుడు సమ్ వాల్యూ మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి స్టార్ యాడ్ అయిపోయింది. అందుకే మనకు సెకండ్ దాంట్లో ఆటోమేటిక్గా స్టార్ వచ్చింది. ఓకే. ఇప్పుడు రన్ చేస్తున్నాం. న్యూ లైన్ వచ్చింది. తర్వాత లైన్లో ఎంటర్ చేసింది స్టూడియో. ఓకే. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎంటరే పాస్ చేస్తున్నాను. మీరు చెప్పారు ఇక్కడ ఏమవుతుంది, ఎంటర్ కీ కూడా ఉన్నదండి. ఓకే. ఎంటర్ ప్రెస్ చేసినా నెక్స్ట్ లైన్కి వెళ్ళింది, అక్కడ ప్రెస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇది లెట్స్ సే బేసిక్. మనం రికార్డింగ్ దాంట్లో ఓకే నేను యూఐ పాత్ ఎంటర్ స్టూడియో క్లిక్ చేసేసిన సేమ్ రికార్డింగ్ ఎస్కేప్ కొట్టితే నాకు ఇలా సేమ్ ఇదే యూఐ పాత్ ఎంటర్ అని వచ్చి కింద స్టూడియో వస్తుంది అంతేనా? రికార్డింగ్ లో కూడా అలానే వస్తుంది కదా? మనం అక్కడ ఎంటర్ పాస్ చేస్తే ఎంటర్ రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు యూఐ పాత్ అని ఎంటర్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడే మనం ఎంటర్ చేయాలి. మన కర్సర్ మాత్రం పొజిషన్ చేంజ్ అవ్వాలి. చూసారు అక్కడే ఉన్నది. మీరు ఫస్ట్ యూఐ పాత్ ఇచ్చిన తర్వాత ఎంటర్ నొక్కారా? ఏం నొక్కారు ఇక్కడ డిస్ప్లే ఎంటర్ ప్రెస్ అవడానికి? చేశాను. ఎంటర్ ప్రెస్ మనం చేస్తే ఎంటర్ అక్కడ ప్రెస్ యూఐ చేసినప్పుడు మనం ఆ యాక్టివిటీకి పంపిస్తున్నాం కానీ అది నోట్‌ప్యాడ్ ఫైల్కి రాదు. ఓకే. ఇంకా మన కర్సర్ అంటే చూస్తారు అక్కడ ఇంకా యూఐ పాత్ దగ్గరే ఉన్నది కర్సర్. ఇప్పుడు మళ్ళీ నేను క్లిక్ చేసేస్తే ఆ యూఐ పాత్ పక్కనే స్టూడియో టైప్ అవుతుంది. ఓకే. అంటే రికార్డింగ్ మనకు అవుట్పుట్ చూపిస్తుంది మనకి యాక్చువల్గా. కొన్ని చేంజెస్ మనం చేయాలి ఇంకా. ఓకే. ఎగ్జాక్ట్ గా మనకు అన్ని ఆప్షన్స్ ఉండవు అక్కడ. ఓకే. ఇప్పుడు చూస్తే ఇప్పుడు కర్సర్ అక్కడ ఇంకా అక్కడ యూఐ పాత్ దగ్గర ఉంది. నేను ఏదైతే ఇక్కడ చూసారు పోనీ ఇప్పుడు ఎంటర్ ఉన్నది మళ్ళీ ఇక్కడ. ఇప్పుడు నేను ఎంటర్ ఇక్కడ పాస్ చేస్తాను. ఇప్పుడు ఎంటర్ కొడితే అప్పుడు ఎంటర్ వస్తుంది. ఇప్పుడు కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళింది చూసారు. ఓకే. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ చూసి స్టూడియో అని టైప్ చేస్తాను. అంటే మొత్తం అప్పుడు 3 యాక్టివిటీస్ మనకు జనరేట్ అయింది. ఓకే. ప్రెస్ ఎస్కేప్, సేవ్ అండ్ ఎగ్జిట్. మొత్తం 3 టైప్ ఇంటూ యాక్టివిటీస్. ఒకటి ఓకే. యూఐ పాత్కి, ఒకటి మన ఇది ఎంటర్ కి ప్రెస్ చేసాము, ఒకటేమో స్టూడియో టైప్. అర్థమైంది కదా? ఇప్పుడు సేమ్ ఇదే దాన్ని మనం ఇది డెస్క్టాప్ రికార్డింగ్ చేస్తాం. ఇప్పుడు మన ఇప్పుడు టైటిల్ చేంజ్ అయింది అనుకోండి, మనం ప్రతి టైప్ ఇంటూ యాక్టివిటీకి వెళ్ళాలి. అందులో ప్రతి దాంట్లో టైటిల్ ఫర్ సపోజ్ టైటిల్ ఏమో ఇది సమ్ ఫైల్ నేమ్ మనం పెట్టుకున్నాం. అప్పుడు ఫైల్ నేమ్ ఈ టైటిల్ చేంజ్ చేస్తే మొత్తం చేంజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ ఫైల్ నేను సేవ్ చేసాను. ఇప్పుడు నేను బేసిక్ అని రికార్డ్ చేశాను కదా, సేవ్ చేశాను ఫైల్ నేమ్. ఇప్పుడు వ్యాలిడ్ క్లిక్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది. చూడండి ఫెయిల్ అయిపోయింది. అదే మనకి ఇప్పుడు ఓపెన్ అయిన నోట్‌ప్యాడ్ ఫైల్ అనేది బేసిక్. అప్పుడు నేను ఇక్కడ ఓన్లీ స్టార్ పెట్టానంటే టైటిల్ అప్పుడు కరెక్ట్గా అవుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ యూజ్ చేయాలి. స్టార్ అనేది 0 ఆర్ మోర్. క్వశ్చన్ మార్క్ పెడితే 0 ఆర్ 1 క్యారెక్టర్. ఇట్ విల్ సర్చ్ ఫర్ ఓన్లీ 1 ఆర్ 0 క్యారెక్టర్ ఆర్ 1 క్యారెక్టర్.
ఇప్పుడు మనకు టైటిల్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి టైప్ ఇంటూ యాక్టివిటీకి వెళ్ళాలి, మనం ఒక టైటిల్ చేంజ్ చేయాలి బేసిక్ రికార్డింగ్ అయితే. ఇప్పుడు అదే డెస్క్టాప్ రికార్డింగ్ వెళ్తుంది. రికార్డ్ క్లిక్ చేసి యూఐపాత్ ప్రెస్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎంటర్ కీ పాస్ చేస్తాం, లేకపోతే ఇప్పుడు ట్యాబ్ యూజ్ చేద్దాం. ఎంటర్. నా ట్యాబ్ వచ్చి చూసా, నెక్స్ట్ ట్యాబ్ స్పేస్ స్టూడియో ప్రెస్ చేసి ప్రతిసారి ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఎస్కేప్, సేవ్ అండ్ ఎగ్జిట్. మనకు ఇప్పుడు డెస్క్టాప్ రికార్డింగ్ లోని మొత్తం 3 యాక్టివిటీస్ వచ్చాయి, ఒక కంటైనర్ లో వచ్చింది. ఇప్పుడు మనం ఫైల్ నేమ్ బేసిక్ అని ఉంది కదా ఇక్కడ, అది ఓన్లీ మన కంటైనర్ లోనే ఉంటది, మెయిన్ కంటైనర్ లో ఇక్కడే ఉన్నది. ఇప్పుడు స్టార్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది సక్సెస్ అయిపోతుంది. హైలైట్ చేస్తే హైలైట్ కూడా అయ్యింది. ఇప్పుడు నేను జస్ట్ అక్కడ ఓన్లీ టైటిల్ పార్ట్ లోనే చేంజ్ చేశాను ఈ మెయిన్ కంటైనర్ లో. ఇంకా రిమైనింగ్ టైప్ ఇంటూ యాక్టివిటీస్ కి నేను ఏమి సెలెక్ట్ చేంజ్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ ఇవన్నీ వ్యాలిడ్. అదే డిఫరెన్స్ బేసిక్ రికార్డింగ్ కి ఇది డెస్క్టాప్ రికార్డింగ్. బేసిక్ రికార్డింగ్ లోనైతే ఫుల్ సెలెక్టర్ జనరేట్ అవుతుంది, వేరేజ్ ఇన్ డెస్క్టాప్ రికార్డింగ్ ఇట్ విల్ జనరేట్ ద పార్షియల్ సెలెక్టర్స్. It will be all activities will be enclosed in one container, this attached window. సో ఇప్పుడు డెస్క్టాప్ అని చెప్పి ఉంది చూసారా, పైన డబుల్ ఆరో, బ్లూ కలర్ డబుల్ ఆరో, అది మొత్తం కలిపి ఒక కంటైనర్. లేదు, అటాచ్ విండో అనేది కంటైనర్. ఇప్పుడు డెస్క్టాప్ అనేది ఒక సీక్వెన్స్ లో మనకు అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు పైన చూసిన బేసిక్ రికార్డింగ్ కూడా ఒక బేసిక్ అని వచ్చి ఇక్కడ చూసారు సార్, ఇది సీక్వెన్స్, ఇది సీక్వెన్స్ యాక్టివిటీ. మనకు అవుట్పుట్ అనేది సీక్వెన్స్ కింద జనరేట్ అవుతుంది మనం ఏదైతే రికార్డింగ్ చేసాం, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. ఇప్పుడు ఈ కంటైనర్ అనేది ఇప్పుడు ఈ టైప్ ఇంటూ ఎడిటబుల్ టెక్స్ట్ ఇది ఒకటే కంటైనర్. ఈ అటాచ్ విండో అనేది కంటైనర్. ఈ లోపల ఉన్నవని మళ్ళీ ఇండివిజువల్ ఎలిమెంట్స్. ఆ కంటైనర్ లో ఈ అటాచ్ విండో అనేది ఇప్పుడు ఒక నోట్ప్యాడ్ ఫైల్ మనం ఇండికేట్ చేసాం కదా అక్కడ. అందులో మనం మల్టిపుల్ యాక్షన్ చేస్తాం. ఫస్ట్ టైం మేము యూఐపాత్ టైప్ చేసాం, తర్వాత ట్యాబ్ కి ప్రెస్ చేసాం, తర్వాత స్టూడియో పాస్ చేసాం. అంటే ఒక విండోలో ఏమి చేద్దాం అనుకుంటున్నాం మొత్తం అన్ని కలిపి ఒకే కంటైనర్. ఇప్పుడు మనం సేమ్ పేజ్ లో అన్ని యాక్షన్ చేసాం. ఫర్ సపోజ్ 2 నోట్ప్యాడ్ ఫైల్స్ ఓపెన్ అయ్యాయి మనకి, అప్పుడు 2 టైమ్స్ చేసినప్పుడు 2 అటాచ్ విండోస్ వస్తాయి మనకి, ఒక పేజ్ కి ఒక అటాచ్ విండో. ఇప్పుడు ఇందులో ఏ యాక్షన్ చేద్దాం అనుకుంటే అవన్నీ ఇందులో వస్తాయి. మళ్ళీ ఇంకో విండో చేసినప్పుడు ఇంకో అటాచ్ విండో అయ్యి ఇంకో నేమ్ జనరేట్ అవుతుంది దానికి. అందులో ఏ యాక్షన్ చేసామో అవన్నీ టైప్ ఇంటూస్ వస్తాయి స్పెసిఫిక్ గా. మనం సపోజ్ మనం ఏదైనా చేంజెస్ చేద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా జస్ట్ మనం ఈ మెయిన్ పార్ట్ లో చేస్తే చాలు. రిమైనింగ్ ఇది టైప్ ఇంటూ యాక్టివిటీ సెలెక్టర్ అంతా సేమ్, ఓన్లీ టైటిల్ ఓన్లీ చేంజ్ అవుతుంది. వెబ్ రికార్డింగ్ కూడా సేమ్ అంతే. ఇక్కడ అటాచ్ విండో వచ్చింది, డెస్క్టాప్ కాబట్టి అటాచ్ విండో వచ్చింది. అదే వెబ్ అప్లికేషన్ అయితే అటాచ్ బ్రౌజర్ వస్తుంది, మనం ముందు చేసాం ఇక్కడ. నేను యాక్చువల్గా వాళ్ళకి ప్రస్తుతానికి ముందు ఇది మీరు చెప్పిన బేసిక్ రికార్డింగ్, వెబ్ రికార్డింగ్ ఇవన్నీ ఒకసారి జస్ట్ నేను వేరే వాటితో ట్రై చేసి వేరే అప్లికేషన్ ట్రై చేసి చూడండి, సెలెక్టర్ చూడండి. చూసి ఇక్కడ అటాచ్ బ్రౌజర్ వచ్చింది, వెబ్ అప్లికేషన్ కాబట్టి అటాచ్ బ్రౌజర్ వస్తుంది. అదే డెస్క్టాప్ ఏమైనా అప్లికేషన్ విండోస్ ఏమైనా అయితే అటాచ్ విండో వస్తుంది. ఐ థింక్ నాకు ప్రస్తుతానికి వాళ్ళకి ఇది చాలు. నేను ఎందుకంటే ముందు ఇవన్నీ ఒకసారి మల్టిపుల్ వేస్ లో నేను ట్రై చేసి జస్ట్ ప్లే అరౌండ్ అవుతాను, సో దట్ అట్లీస్ట్ నాకు ఎక్కడైనా ఏదైనా బ్లాక్ అయ్యానంటే నాకు కొంచెం ఐడియా వస్తుంది. అప్పుడు నేను మీకు మళ్ళీ రేపు అదే మీరు ప్రాక్టీస్ చేస్తాను. అది మీరు మళ్ళీ ఇప్పుడు రేపు కనెక్ట్ అవుతాం కదా, అంతవరకు నీ మొత్తం అసలు రికార్డింగ్స్ ఫస్ట్ 3 ట్రై చేయండి, డిఫరెంట్ అప్లికేషన్. మీరు సెలెక్ట్ నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు. బేసిక్స్ డెస్క్టాప్ లోను ఈ 2 చేస్తాను, చేసి దాన్ని నేను బేసిక్ డెస్క్టాప్ సరే. ఈ రికార్డింగ్ మీకు షేర్ చేస్తాను, గూగుల్ డ్రైవ్ లో పెట్టి మీకు యాక్సెస్ ఇస్తాను, మీరు అక్కడ. ఓకే షూర్. ఓకే బాయ్. ఓకే.